ఒక వారం రోజులు ఎండాలి. ఒక వారం రోజులు ఎండాలి. వారం రోజులు ఎండిన తర్వాత మళ్ళీ రెండోసారి రోడ్ వేటర్ ఎత్తాం. రోడ్ వేటర్ ఏసే ముందు ఈ అక్వాజెల్ దీంతో పాటు గ్రాన్యుయల్స్ ఎకరానికి ఇదొక ప్యాకెటు, గ్రాన్యుయల్స్ ఒక ప్యాకెటు, ఒక అగ్రి 82 2 డబ్బాలు 150, 150 300 ఎంఎల్ 2 కలుపుకోవాలండి ఎకరానికి. దుక్కిలో ఫస్ట్ టైము 2 ఏసుకోవాలి. నేనేసిన పద్ధతి చెప్తాను మీకు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడతారు కానీ నేను వేసుకున్నది చెప్తాను. 2 డబ్బాలు కలిపిన. 2 డబ్బాలు కలిపి మొత్తం మిక్సింగ్ చేసి దీంట్లో డిఏపి ఒక బస్తా డిఏపి కానీ 20 కానీ ఒక బ్యాగు వేసుకొని ఫస్ట్ చల్లాలి. దుక్కి మీద ఈ కల్టివేటర్ వేసిన దాని మీద చల్లినాక అప్పుడు ఏం చేయాలంటే వారం రోజులు దుక్కి ఎండుతుంది. ఆ దుక్కి ఎండినాక మళ్ళీ రోడ్ వేటర్ వేసే ముందు ఈ 3 మిక్సింగ్ చేసుకున్న వాటిని చల్లాలి దుక్కిలో. చల్లినాక రోడ్ వేటర్ వేయాలండి. రోడ్ వేటర్ వేసినాక మళ్ళీ ఏం చేయాలంటే అప్పుడు బోదెలు తోలుకుంటాం. విత్తనం పెట్టే ముందు బోదెలు తోలుకుంటాం. బోదెలు తోలుకోవడం వల్ల బోదెలు తోలిన తర్వాత విత్తనం పెడతాం. విత్తనానికి ఎట్లా శుద్ధి చేయాలనేది కూడా మనం చెప్పిన దాన్ని బట్టి నేను మెయింటైన్ అయినా. నాతో పాటు వెంకటేశ్వర్ల సార్ వచ్చి గిట్లా వాడాలి సార్ అని చెప్పిన. ఆ సార్ చెప్పిన దాన్ని బట్టి హుమిక్ అగ్రి హుమిక్ను అగ్రి 82 1 కేజీ విత్తనానికి అగ్రి 82 500 ఎంఎల్, అగ్రి హుమిక్ 20 ఎంఎల్, 20 ఎంఎల్ కానీ 10 ఎంఎల్ అయినా వేసుకొని నానబెట్టాలి. విత్తనాన్ని నానబెట్టాలి. నానబెట్టినాక ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు కూడా నానబెట్టుకున్నా పర్వాలేదు. అది నానిన విత్తనాన్ని ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ఆరబెట్టినాక ఒక జానెడు అంటే ఒక 8 ఇంచులు 8 అంగుళాలు 8 అంగుళాలకు ఒక గింజ మొక్కజొన్న అయితే ఒక గింజ, పత్తికి పత్తే పెట్టుకోవచ్చు. ఏ విత్తనాన్ని పెట్టే పద్ధతిగా మనం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం వాటర్ వదులుతాం. వాటర్ వదిలినాక మొలక అనేది మొలుస్తూ ఉంటుంది. మొలక మొలిచిన తర్వాత ఈ హుమిక్ అనేది మనం ఫస్టే అగ్రి 82 హుమిక్ విత్తన శుద్ధి చేస్తుంది కాబట్టి ఈ విత్తన శుద్ధిలో చేసిన తర్వాత లోపల ఉన్న చెడు క్రిములు హాని చేసే కీటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొలకకు రాకుండా వాటిని నాశనం చేస్తూ ఈ మొలక మంచిగా గ్రోత్ వచ్చేటట్టు చేసింది. గ్రోత్ వస్తుంది. మొలక వచ్చటంతోనే పుట్టుకతోనే పుట్టుక పుట్టిండ్రా పూరగాడు బాగా పుట్టిండు అని మనం అంటాం కదా. అలా మొలక కూడా అలానే వస్తుంది. ఆ వచ్చిన మొలకకు మనం ఒక 15-20 రోజుల మధ్యలో హుమిక్ అగ్రి హుమిక్ అగ్రి 82 ఇవి 2 కలిపి పిచికారి చేయాలి. 2 కలుపుకోవాలి. 82 500 ఒక 15 లీటర్ల పంపుకు 5 ఎంఎల్ 82 ఈ హుమిక్ 20 ఎంఎల్ ఒక్క పంపు కంటే 15 లీటర్ల పంపుకు 20 ఎంఎల్ కలుపుకొని మనము పిచికారి చేసే ఈ పురుగు మందుల ఇది కలుపుకోవాలండి. పురుగు మందు అయితే ఉంటుందో ఆ పురుగు మందులో దీన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసుకోవడం వలన ఈ మొక్క అనేది మంచితనంగా వస్తుంది. యాడ్ చేసుకొని దాదాపుగా ఒక ఎకరానికి 6-7 పంపులు పడుతుంది. ఆ పంపుకు మాత్రం మనం ప్రతి పంపుకు 82 500 హుమిక్ 20 ఎంఎల్ కలుపుకొని యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మొక్క వస్తూ ఉంటుంది, బ్రహ్మాండంగా వస్తుంది. ఆ వచ్చిన తర్వాత రెండో దాప ఏమవుతుందంటే రెండో తాపకు ఇది కొట్టినాక మళ్ళీ ఒక నెల 15 రోజులు నెల అవుతుంది. నెల చేను వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఈ పిండి యూరియా వేస్తున్నాం కదా, ఆ యూరియా అవి వేసేటప్పుడు
ఇది నీళ్లు వదిలిన తర్వాత యూరియా వేసేటప్పుడు ఒక 15-20 రోజుల్లో దున్నుతాం ఉంటాం. మళ్ళా దున్నేటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ గ్రాన్యువల్స్ ప్యాకెటే, వేరే దానికొద్దు. ఒక యూరియా బస్తాకు మళ్ళా గ్రాన్యువల్స్ 2 వేసుకున్నా పర్వాలేదు. నేను 2 వేసిన. 2 గ్రాన్యువల్స్ ప్యాకెట్లు, మళ్ళా ఒకటి 82 డబ్బా ఇవి వాడినాం. వేసి ఇవి మళ్ళీ అంతాక మిక్స్ సేమ్ ఫస్ట్ ఎట్లా చేసుకున్నాం అట్లనే చేసి వాడి నీళ్లు వదిలిపెట్టినామండి. నీళ్లు వదిలిపెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇది పులిసినాక ఒక 3-4 రోజులకు నేను ఇప్పుడు చెప్పినది పిచికారి చేయాలి. రెండోసారికి కూడా ఇదే పిచికారి చేయాలి. రెండోసారికి ఇది పిచికారి చేయాలండి. రెండోసారి పిచికారి చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మొలక కొట్టిన వరకు మొలక ఆకు మనం చేసేది ఈ 82 ఈ వర్షం పడ్డా కూడా మంచుతోని మనం చేసేది మంచు పడ్డప్పుడు కొట్టే పురుగు మందు ఏదైతే ఉంటుందో దాన్ని మొక్కకు ఆకులకు మంచిగా కాండాల దాకా పోయేటట్టు అందిస్తుంది 82. అది ఆ విధంగా ఇది పనిచేస్తుంది 82 మందు. అలాగే ఈ అగ్రి భూమికి కూడా ఆకులను మంచిగా చిగురు వచ్చేటట్టు పచ్చదనంగా వచ్చేటట్టు ఇది భూమికి పనిచేస్తుందండి. ఈ మనం కొట్టిన ఈ గ్రాన్యువల్స్ ఈ అక్వాజెల్ ఇవి ఏమవుతుందంటే పెట్టిన నీళ్లు ఈ భూమిలో ఎంత కావాలనో మొలకకు అంతే అందిస్తాయి. ఇప్పుడు ఈ గ్రాన్యువల్స్ ఏ విధంగా అక్వాజెల్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనం బాగా నీళ్లు వస్తాయి, వంపు నేలకు ఉంటాయి. ఆ వంపు నేలలో ఏమవుతుందంటే ఆడ మదుగుతాయి నీళ్లు. మదిగినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ నీళ్లు మదిగిన కాడ ఎక్కువ అయిన కాడ మొలక లేవకుండా ఆ జాలు పట్టినట్టయి ఎర్రగా వస్తూ ఉంటుంది. ఆ ఎర్రగా వచ్చే వాటిని అలా రాకుండా ఈ అక్వాజెల్ ఏం చేస్తుంది అంటే దానికి మొక్కకు ఎంత అయితే వాటర్ అవసరమో అంతవరకే దానికి తేమ అందించుకుంటూ ఈ మిగతాది భూమి పొరలలో దాచిపెడుతుంది అక్వాజెల్. అలా దాచిపెట్టిన ఈ అక్వాజెల్ దాచిపెట్టుకున్న దాని వలన ఈ మొలక మంచిగా పచ్చంగా వచ్చి దీనికి అందేంత వరకే తేమను తీసుకుంటా ఉంటుంది, అందిస్తూ ఉంటుంది. తినే అంతే తిండి పెడతా ఉంటుంది మొలకకు అక్వాజెల్. మేము మోటుగా చెప్పాలంటే ఎంత అయితే తింటుందో గంతే పెడుతుంది. దానివల్ల మొలక అనేది మంచితనంగా వస్తుంది. మళ్ళా ఇంకో ఏంటిదంటే ఈ అగ్రి గోల్డ్ అండి. అగ్రి గోల్డ్ దీన్ని కూడా ఈ 15-20 రోజులల్లా ఇది సపరేట్గా వాడిన నేను. ఈ 15 రోజులల్లా ఇది పిండిల్ని కలిపి చల్లడం వల్ల ఏమవుతుందంటే ఇది చౌడును నివారిస్తుంది. చౌడు ఉన్న భూములలో ఏమవుతుందంటే మొలకలు ఎండినట్టుగా ఎర్రెర్రగా తెగుళ్ళ లెక్క వస్తుంటాయి. ఆ తెగుళ్ళు రాకుండా ఈ చౌడు గడ్డలను రాకుండా పొసిగా మట్టి చేసి ఏరు వ్యవస్థ లోపలికి చొచ్చుకపోవడానికి ఈ అగ్రి గ్రాన్యువల్స్ ఈ అగ్రి గోల్డ్ కూడా పనిచేస్తుంది. దానికి తోడు మెయిన్ ఇంపార్టెంట్ అగ్రి గోల్డ్ ఈ విధంగా పనిచేస్తుంది. ఇది వాడిన. అలాగే అగ్రి నానోటెక్ వాడినండి. ఈ అగ్రి నానోటెక్ ఇది మొలకలకు ప్రవహించే దీని వలన మనం ముడత రాకుండా ఈ ముడుచుకపోతా ఉంటాయి ఆకులు. ముడతలు పడుకుంటా వచ్చి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆకులు ఎండిపోతా ఉంటాయి, రాలిపోతా ఉంటాయి. ఇలాంటి రాకుండా ఈ అగ్రి నానోటెక్ వాడడం వల్ల ఈ నానోటెక్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే భూమిలో ఉన్న తాగిన పోషకాలను ఈ మన మొలకకు అందించడంలో ఇది కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది అగ్రి నానోటెక్. అంతేకాదండి, ఇది కూడా మంచిగా కాయను పూత దశ వచ్చేటందుకు కూడా అన్ని విధాల పనిచేస్తుంది ఈ అగ్రి నానోటెక్.
ఈ నానోటెక్ వాడిన వలన మన గింజ కూడా గట్టితనంగా, కాయ గట్టితనంగా వచ్చేదానికి అగ్రి నానోటెక్ మంచిగా పనిచేస్తుంది. ఇది బొబ్బర తెగుళ్ళు, చెడు తెగుళ్ళు, వైరస్ అనేది రాకుండా అన్ని విధాలుగా ఈ అగ్రి నానోటెక్ పనిచేస్తుంది. అదే కాకుండా అగ్రి మాస్ వాడిందండి. ఈ అగ్రి మాస్ వాడడం వలన ఏమవుతుందంటే, ఈ అగ్రి మాసు ఎప్పుడు వాడాలంటే, మనము విత్తనం వేసినాక రెండోసారి పూత దశకు వచ్చేటప్పుడు అగ్రి మాసు, అగ్రి హ్యూమిక్, అగ్రి 82 ఈ పూత దశ వస్తుందన్నప్పుడు ఈ అగ్రి హ్యూమిక్, అగ్రి 82, అగ్రి మాసు ఈ 3 కలిపి ఒక పంపుకు ఇది 20 లీటర్ల నీటికి 30 గ్రాములు అగ్రి మాసు, 82 500 ml. తేను పెరిగి పెద్దదైనప్పుడు 82 10 ml కూడా వాడుకోవచ్చు. భూమికి 20 ml. ఈ 3 కలిపి ఇంకా వేరే పురుగు మందు లేకుండా ఇప్పుడు పత్తి చేనుకి వేసిన నేను పత్తి చేనుకు వాడతానా. ఈ 3 కలిపి దానికి కూడా వాడచ్చు. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే, ఆకు కొమ్మలు అనేటివి మంచిగా పెద్దగా వచ్చుకుంటా, పచ్చదనాన్ని వచ్చుకుంటా, పూత వచ్చే మొగ్గను కాపాడుతుంది, రాలిపోనియది. ఎన్ని వర్షాలు పడని ఏదన్నా కానీ ఈ మాస్ వాడడం వల్ల పూత దశను మంచిగా పూత గ్రోతింగ్ వచ్చుకుంటా, పూత పెద్దగా వచ్చుకుంటా, ఒక్కొక్క పత్తి చేనుకైతే 100 నుండి 150 కాయల పూతలు నిలిచింది. ఆ విధంగా ఇది పనిచేస్తుంది. అగ్రి మాసు ఇది 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు. పూత దశలో కాయ వచ్చినప్పుడు కూడా కాయను మంచిగా దొడ్డుగా వచ్చేదందుకు కూడా ఈ అగ్రి మాస్ వాడడం వల్ల ఈ 3 కలిపి అగ్రి 82, అగ్రి హ్యూమిక్, అగ్రి మాసు ఈ 3 కలిపి వాడినండి. అంతేకాకుండా ఇది అగ్రి ప్రొటెక్ట్ అండి. అగ్రి ప్రొటెక్ట్ ఇది సేంద్రియ పద్ధతుల ద్వారా పనిచేస్తుందండి. వెనుకట మన తాతలు తండ్రులు ఏం చేసేదంటే, ఈ సీతాఫలకాకు నారుమల్ల పొలాలలో సీతాఫలకాకు పెండ అవి వేసి అది చేస్తే దానికి బదులుగా ఆ లెక్కన ఈ ప్రొటెక్ట్ అనేది పనిచేస్తుంది. దీన్ని మనం ఏ చేనుకైనా ఏ పంటకైనా ఇది వాడడం వల్ల ఇది పిచికారి చేయొచ్చు. మొలకలకు దీంట్లో వ్యాపింపజేసే వ్యాధులను కూడా, తెగుళ్లను ఇది కూడా రాకుండా చేస్తుంది. అంతేకాదండి, భూసాంద్రత భూమిలో దాగి ఉన్న పోషకాలను మొక్కకు అందే విధంగా, ఏరు వ్యవస్థను లోపలికి చొచ్చుకోపోయే విధంగా ఇది పంట తెగుళ్ళ నుంచి పంటను నాశనం చేయకుండా మంచిగా కాపాడుతుందండి ఈ అగ్రి ప్రొటెక్ట్. అంతేకాదు, ఇది ప్రొటెక్ట్ వాడడం వల్ల ఏమవుతుందంటే, దిగుబడి ఒక్క ఎకరానికి ఒక 30 బస్తాలు వెళ్ళే కాడ ఇది వాడడం వల్ల ఒక 8 నుండి 10 బస్తాల వరకు ఎక్కువ వచ్చేదందుకు ఇది పనిచేస్తుందండి. అశోక్ సార్, హలో సార్ వాయిస్ క్లియరా సార్? ఓకే సార్, క్లియర్. కంటిన్యూ సార్. ఇది ఆ విధంగా పనిచేస్తుందండి. దీంట్లో భూమిలో ఉన్న తెగుళ్ళ కుక్కకు కావాల్సిన పోషకాలను ఇది మంచిగా అందిస్తుంది. ఇది వాడే విధానము మరి ఎట్లా వాడాలంటే, స్టెప్పు అన్ని రకాల పంటలకు ఇప్పుడు నేను చెప్పినవి అన్ని రకాల ఏ పంటకైనా ప్రతి ఒక్క దానికి ఇవన్నీ వాడుకోవచ్చు. ఫస్ట్ పొలంలో విత్తనం వేసే ముందు మరి ఒక్కసారి చెప్తాన్నా. ఫస్ట్ స్టెప్ 1, పొలంలో విత్తనం వేయడానికి ముందు అగ్రి 82 ఒక 500 ml,
అక్వాజల్ 1 కేజీ. ఇవి మన డిఏపి బస్తాల గ్రాన్యువెల్స్, ఈ అక్వాజెల్‌ను గ్రాన్యువెల్స్, ఒక బస్తా బ్యాగు, ఈ 3 మిక్స్ చేసి ఫస్ట్ వాడుకోవాలి సార్. ఈ ఫస్ట్ వాడుకున్న తర్వాత వేసిన తర్వాత విత్తనాలు చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ విత్తన శుద్ధికి ఇప్పుడు మళ్ళీ చెప్తాన్నా. విత్తన శుద్ధి చేయడానికి 500 ఎంఎల్ హూమిక్, ఒక అగ్రి ప్రొటెక్ట్ 10 గ్రామ్స్, 1 కేజీ సీడ్‌కు 1 కిలో విత్తనానికి ఇవి 2 కలిపి ప్రొటెక్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 కలిపి మిక్సింగ్ చేసి విత్తనాన్ని వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే లోపల భూమిలో దాగి ఉన్న క్రిములను ఇవి చంపి మొలక మంచిగా రావడానికి ఇది దోహదపడుతుందండి. అలాగే కాకుండా స్టెప్ 2 శుద్ధి చేసిన విత్తనాల తర్వాత 500 హుమిక్, 500 అగ్రి 82 ఇవి కలిపి 20 రోజులు విత్తనం మొలక ఎత్తినాక 20 రోజులకి ఇది కలిపి 15 లీటర్ల నుండి 20 లీటర్ల వరకు నీళ్ళలో ఇవి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మరియు స్టెప్ 3 ఏంటంటే హుమిక్, అగ్రి గోల్డ్, అగ్రి 82 ఇది కూడా చేను వేసినాక ఒక 20 రోజులకు ఇది వాడాలండి. ఈ 3 కలిపి వాడాలి. మళ్ళీ అలాగే కాకుండా స్టెప్ 4 పూతకి ముందు, 3వ స్టెప్ పూతకి ముందు 20 రోజుల తర్వాత అగ్రి ప్రొటెక్ట్ 30 గ్రాములు, అగ్రి మాసు 20 ml, అగ్రి 82 అండి 30, అగ్రి 82 10 ml ఇవి మీరు వాడండి. వాడిన తర్వాత చేను ఎలాగొస్తుందో చూడండి. కొట్టినాక మీరు పిచికారి చేసిన తర్వాత నువ్వు వర్షం పడ్డా కూడా, పిచికారి చేసి వర్షం పడ్డా కూడా ఈ మందు అనేది మనం 82 యాడ్ చేస్తున్నాం కాబట్టి పోదు అండి, మంచిగా ఉంటుంది. మరి నేను ఇదే పద్ధతిగా నా పక్క రైతులకు చెప్పిన వాళ్ళు కాదన్నారు. నేను సారీ వీడియో కట్ అయింది సార్ ఇంతసేపు. నేనేం చేసిందంటే నాకు నేనే డెమో చేసుకుంటా ఒక్కొక్కసారి. నా చేనులో నేను ఏం చేసినా 1 ఎకరానికి ఇది ఇట్లా మన పద్ధతిగా వాడిన వెస్టేజ్ మందులను ఒక ఎకరానికి పురుగు మందులు, ఫర్టిలైజర్స్ మందులు వాడిన. దానికి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చింది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నది. చేను ఇది బాగున్నది, అది బాగలేదు. అలా వాడడం వల్ల పక్క రైతులు కూడా చూసి మాకిప్పియా ఇదేదో మాకియ్య అని చెప్పిళ్ళు. మళ్ళా స్టెప్ 4 పూతకి ముందు 3వ స్టెప్ తర్వాత 20 రోజుల తర్వాత అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82 అండి, అగ్రి మాస్ ఇది ఒక నెల రోజుల ముందు మళ్ళీ 3 కలిపి యూజ్ చేయాలండి. యూజ్ చేయడం వల్ల ఈ పూత దశ ఎలా ఉంటదంటే బ్రహ్మాండంగా ఉంటది. చేనుకు పడ్డ పూత రాలిపోకుండా ఈ నెంబర్ 1 ఈ ప్రొటెక్ట్‌ను ఈ మాస్ పనిచేస్తదండి. ఇవి వాడడం వల్ల. 82 ఏమో ఆకులకు, కాండాల దాకా మనం కొట్టే మందు దానికి పురుగును చంపనీకి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతది. 82 ఆడికి తీసుకపోయి. స్టెప్ 5 4వ స్టెప్ వాడిన తర్వాత 20 రోజుల తర్వాత అగ్రి నానోటెక్, అగ్రి మాసు, అగ్రి 82 మరొక్కసారి పిచికారి చేయాలి. దీంట్లో లాస్ట్ టైము ఏ పురుగు మందు వాడాల్సిన అవసరం లేదు. ఇదే సెపరేట్‌గా వాడి మరి యూజ్ చేసినట్లయితే ఈ ఎలాంటి పత్తి చేనుకు గాని, మొక్కజొన్నకు గాని, పచ్చ పురుగు, ఎర్ర పురుగు, బొంత పురుగులు లాంటి దోమకాటు ఏది రాకుండా ఇది పనిచేసింది నేను వాడడం వల్ల. అట్లా వాడిన
10 మందికి దానికి అది చేసిన. అలాగే కాకుండా ఈ పొలానికి ఏ పిండి బస్తాలు లేకుండా, ఏది లేకుండా గ్రాన్యువల్స్‌ను, కాజల్ ఈ ఇవి సెపరేట్‌గా ఒక ఎకరం పొలం పెట్టిన. ఆ ఎకరం పొలానికి ఇవి వాడిన. మిగతా దానికి ఫర్టిలైజర్స్ పంట దిగుబడి కోసం వత్తదని వాడితే, ఈ ఎకరం పొలంలో, ఆ ఎకరం పొలంలో ఇండ్ల 40 బస్తాల వడ్లెళ్ళినాయి. దాంట్లో ఆహ్, 30 బస్తాలు, 25 బస్తాలే ఎళ్ళినాయి. దానికి దీనికి పంట దిగుబడి ఎక్కువొచ్చింది. ఆరోగ్యంగా తినేదందుకు ఇప్పుడు నా ఇంట్లో గూడా అవే బియ్యం తింటాన్న. పోయిన వానకాలం బియ్యము. మా చుట్టాలకు, మా వాళ్ళ రిలేటివ్స్‌కి అన్నీ అవే పంపుకుంటూ ఇప్పుడు మా ఇంట్లో గూడా అవే తింటానండి. అంతేగాదు, మనం మంచిగున్నప్పుడు ఇతరులకు మంచి చేయాలనే తపనతోటి చేసినండి. విషయం ఏందంటే, నేను మనం తొందర పడి ఈ వెస్టేజ్ కంపెనీలో నేను తొందరగా డైరెక్టర్‌గా కావాలని ఈ వెస్టేజ్ కంపెనీ ద్వారా గోవాకు ట్రిప్‌కి పోయినా. గోవాలో ఎంజాయ్ చేసొచ్చినాం. అలాగే హ్మ్. వైజాగ్ తీసుకపోయిన కుమ్మాల్ సార్ గిట్లా. వైజాగ్ పోయినా, అక్కడ దేవుడిని మొక్కుకున్నా. నేను ఆడ మొక్కుకున్నదేందంటే, నా బిడ్డ పెళ్ళికున్నది. మంచి జాబ్ ఉన్న పర్సన్‌కు చూసి నా బిడ్డ పెళ్లి చేయాలని ఆలోచనతోటి మంచి సంబంధం రావాలని మొక్కుకుంటే, భగవంతుడు అక్కడ నాకేమిచ్చిండంటే, బిడ్డ నీకు జాబ్ చేసేటోడొద్దు నీ బిడ్డకు. బిజినెస్ చేసేటోడు కావాలె. నీకు బిజినెస్ చేసేటోడినే నీ బిడ్డకు తోడు తెత్తన్నా. చూసుకో నువ్వు డైరెక్టర్‌వి అయితన్నవని ఆ సింహాచలం దేవుడు ఆడ మొక్కుకుంటే, నేను ఈ కంపెనీలో డైరెక్టర్‌నని మొక్కిన ప్రకారం నా బిడ్డకు మంచి బిజినెస్ మ్యాన్ వచ్చిండు. ఆయన నెలకొక 30 మందికి ఒక్కొక్కరికి రూ. 1,00,000 జీతం ఇత్తాండు. ఇప్పుడు లేడు. మా ఇంట్లో గూడా మా ఆడోళ్ళు గూడా లేరు. మా అల్లుడు లండన్ పోయిండు కంపెనీ వ్యవహారాల మీద. మా భార్య, మా బిడ్డ దగ్గరికి పోయి హైదరాబాద్‌లో ఉంటాను. మంచి జాబర్ బిజినెస్ పర్సన్ నా బిడ్డకి ఇయ్యడం వల్ల మంచి సంబంధం దొరికింది గదనని ఏం జేసినా ఒక 20,00,000 వరకు ఆడిడ తెచ్చి 20,00,000 పెట్టి ఇంత మంచి పర్సన్ నాకు దొరకడు. నా బిడ్డ కష్టపడ్డది. నా పిల్లలు నేను పడ్డ కష్టం నా పిల్లలు పడొద్దనే తాపత్రయంతోటి ఎదురైన కాడ పైసలు తెచ్చి అటువంటి నేను అందుకోరాని సంబంధాన్ని కోటీశ్వరునికిచ్చి పెళ్లి జేసిన. దాని వలన అప్పుల బాధతోటి కొంచెం బిజినెసు ఎనకబడిపోయింది. దానివల్ల ఈ నేను ఈ బిజినెస్‌లో కంపెనీలో చేసుకుంటూ నేను హెల్త్‌కును పొలానికి వాడతన్నా గానీ, బిజినెస్ కొంచెం వెనకబడిపోయింది. దానివల్ల నాకు ఒకరోజు హరికృష్ణ సార్ మీటింగ్ విన్నా. కొత్త వాళ్ళకు ఉరుకురికి చేస్తే బోర్ల పడతారని చెప్పిండు హరికృష్ణ సార్. సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. కొత్త వాళ్ళు న్యూ పర్సన్ 5% నుండి 12% వరకు ఎవరైతే ఉన్నారో, వెస్టేజే పానంగా పెట్టి పని జేయకండి. పానం పెట్టి పని జేయండి. కానీ నీకు ఇంట్ల స్తోమతను బట్టే చెయ్యాలె. మనకు బయట ఆదాయం కొంచెం రావాలె. నీకు దాదాపుగా ఒక నెలకు ఒక 20,000 ఆదాయము నీకు మన కంపెనీ నుండి వచ్చినప్పుడు ప్రత్యేకంగా దీనికే పని జెయి. వెస్టేజ్ పట్టుకొనే పని జెయి. కానీ నీకు కొంత ఆదాయం వచ్చే వరకు నీ బయట నుండి పని చూసుకోవాలె, వెస్టేజ్ చూసుకోవాలని జెప్పిండు. నేను ఆ సారు జెప్పినది గుర్తు చేసుకొని మళ్ళీ ఇప్పుడు నాకు ఎట్లరా దేవుడా! ఈ వెస్టేజ్ జేత్తేనే నాకు సరిపోతలేదు గదా! అని కొంచెం వేరే సైడ్‌ది బిజినెస్ జూసుకొని మళ్ళీ ఇప్పుడు దీంట్లే చేయనీకి ముందుకొస్తున్నా. ఆహ్, ఇంత అవకాశం ఇచ్చిన ఈ జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మరియు నాకింత అవకాశము నన్ను ఈ వెస్టేజ్ సంస్థకు పరిచయం చేసిన సంపత్ సార్‌కు, ప్రవళిక మేడంకు, కొమ్మాల్ సార్‌కు, రంజిత్ సార్‌కు, గోవాలో నన్ను
భుజం మీద చేసుకొని గోవా బీచ్ మొత్తం తిప్పిండు. రంజిత్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాన్నా. థ్యాంక్ యూ సార్. ఈ వెస్టేజ్ యాజమాన్యానికి నాకు ఈ యొక్క హెల్త్ సప్లిమెంటరీ ఇవన్నీ వాడుతున్నా. ఇవన్నీ దాదాపుగా నా ఇంట్లో ఆయిల్ అదే ప్రతి ఒక్కటి అన్ని అవే ఉన్నాయి. అన్ని వాడుతున్నా. మంచి ఆరోగ్యంగానైతే ఉంటాన్నా. బిజినెస్ ఇక నుండి ముందుకు చేస్తానని హామీ ఇస్తూ ఇంత అవకాశం కల్పించిన అందరికీ మరియు నా మెంటర్లకు, గురువులకు, అప్లైన్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, అశోక్ సార్.